హాయ్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? పాకం పూరీలు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిన వెంటనే నోట్లో లాలాజలం అలా ఊరిపోయిందనమాట. సాయంత్రం స్నాక్స్ కోసం తీయగా పాకం పూరీలు చేద్దాం అనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రాసెస్ మొదలెట్టాను. ఎంతైనా పూరీలండి, పూరీలు అంతే. అందులోనూ ఈ స్వీట్ కాంబినేషన్ ఉంది చూసారు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటాయో. అలాంటి స్వీట్ లవర్స్కి అయితే నోట్లో నీళ్లు ఊరాల్సిందే సుమా. పూరీలు చేసేసి తిని ఆస్వాదించడం అయిపోయినప్పటికీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నోరు ఊరిపోతుందంటే నమ్మండి, అంత టేస్టీగా జ్యూసీగా ఉన్నాయి పూరీలు. ఈ పూరీల కోసం నేను గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాను, పిల్లల కోసం హెల్దీగా చేయాలని. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని తడి క్లాత్ వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పులు పంచదార వేసుకొని చిక్కగా పాకం పట్టుకోవాలన్నమాట. పాకం తీగ పాకంలా వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పాకం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీలో ఆయిల్ తీసుకొని మనం పూరీల కోసం పిండిని చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో నెయ్యి రాసుకొని ఫోల్డ్ చేసి చూపిస్తున్న విధంగా పూరీలాగా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. ఇంకా అంతేనండి, బాగా వేడైన నూనెలోకి ఇలా పూరీ వేసి అలా పొంగించుకోవాలన్నమాట. ఇలా పొంగిన పూరీని లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకున్న తర్వాత తీసుకెళ్ళి పాకంలో వేసి అటు ఇటు మునిగేలాగా డిప్ చేసుకొని తీసి ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుంది ఆహా, ఆనందానికి అవధలే ఉండవనుకోండి. అదే చేత్తో ఆలస్యం చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.